హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు. ఈ పెసరట్టుని 3 విధాలుగా చూపిస్తున్నానండి. మసాలా పెసరట్టు, ప్లెయిన్గా వేసుకునే క్రిస్పీ హోటల్ స్టైల్ పెసరట్టు, కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా పెసరపప్పు చాలా మంచిది. మనకి ఎంత తిన్నా సరే వెయిట్ పెరగమన్నమాట. వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూస్ అవుతుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను పెసలు తీసుకున్నానండి. ఒక కప్పుడు పెసలు అనమాట. ఒక 1/2 kg వరకు ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉన్న హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అంటే బద్దలు తీసుకోకూడదు. మనం ఇలా మొత్తం గ్రెయిన్గా ఉన్నవి తీసుకుని చక్కగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడగాలన్నమాట. కడిగిన తర్వాత మనం తీసుకున్న కప్పులో 1/2 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. 1/2 కప్పు వరకు బియ్యం వేస్తేనే పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఈ పదార్థాన్ని మనం 3 గంటలు మాత్రమే నానబెట్టాలి. 2 గంటలైనా సరిపోతుంది. మరీ ఎక్కువ నానబెట్టేస్తే పెసరట్లు క్రిస్పీగా రావని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 3 గంటలు మాత్రమే నానబెట్టాను. చూడండి, కొంచెం మనకి ఇలా గట్టిగా ఉండాలి. మరీ మెత్తగా అయిపోకూడదు. 3 అవర్స్ నానబెడితే సరిపోతుంది. మీరు పొద్దున్నే లేవగా నానబెట్టిన బ్రేక్ఫాస్ట్ టైంకి చక్కగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 1 అంగుళం అల్లాన్ని ఇలా కడిగి శుభ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపుగా మనం మసాలా పౌడర్ అని ఒకటి చేస్తారనమాట. కాకినాడ చిట్టి పెసరట్టుకి ఇది స్పెషల్. 1 నిమిషం పాటు వేయించుకున్న 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు. ఇవి జస్ట్ 1 నిమిషం డ్రై రోస్ట్ చేయాలన్నమాట. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. డ్రై రోస్ట్ చేసిన ఈ పదార్థాన్ని మనం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదేనండి సీక్రెట్ మసాలా పౌడర్ కాకినాడ చిట్టి పెసరట్టు కోసం. ఇప్పుడు మసాలా పెసరట్టు కోసం మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడా చక్కగా పక్కన పెట్టుకుని ఇలా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న పెసరపిండి చూడండి, ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ పల్చగా వేసేయకూడదు అనమాట. ఎక్కువ వాటర్ పోసి గ్రైండ్ చేయకూడదు. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గానే ఉండాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపేసి మనం వెంటనే పెసరట్లు వేసేసుకోవచ్చు. చాలామంది అడిగారండి ఇది ఫర్మెంటేషన్ చేయాలని. ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. మనకి తవా వేడైన తర్వాత కొంచెం నీళ్లు చల్లి తుడిచేసి ఇప్పుడు మనం పెసరట్టు చక్కగా వేసుకుందాం. మీ దగ్గర ఇలా వెడల్పుగా ఉన్న ఏదైనా కూరగిన్నె ఉంటే దాంతో వేసుకోండి, లేదంటే గుంటగరటితో కూడా వేసుకోవచ్చు. ఈ పెసరట్లు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆరిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. పెసరట్లో నూనె ఎక్కువ పడుతుంది. కొంచెం నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మనం చక్కగా కాల్చుకోవాలి. అప్పుడు పెసరట్టు అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, మీకే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వస్తుందో. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి, మనకి చాలా క్రిస్పీగా తెలుస్తుంది కదా. మనం మడిచినప్పుడే అది విరిగిపోయినట్టుగా అవుతుంది. అంత క్రిస్పీగా హోటల్ స్టైల్లో పెసరట్లు వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం మసాలా పెసరట్టు కోసం మళ్ళీ నీళ్ళు స్ప్రింకిల్ చేసేసి తుడిచేసి మసాలా పెసరట్టు వేసుకుందాం. ఇప్పుడు నేను గుంటగరటితో వేస్తున్నాను. ఇప్పుడు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోండి. అంటే మరీ మందంగా కూడా కాదు. ఇలా గుంటగరటితో చక్కగా ఫ్లాట్గా చేసేసి మనం ఇందాక కలిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, ఇవన్నీ వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేయండి. అది వేయకపోయినా పర్వాలేదు, జస్ట్ ఉంది కాబట్టి నేను వేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఈ మసాలా పెసరట్టు కాలడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ వేసాం కదా. మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెసరట్లు అస్సలు కాల్చకూడదు. అంతేనండి, చక్కగా దీన్ని ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు. సేమ్ ఇదే పిండితో మనం చిన్న పెసరట్లు వేసుకుంటాం. చూడండి, కొంచెం జస్ట్ స్ప్రెడ్ చేయాలి, కొంచెం మందంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ కాకినాడ చిట్టి పెసరట్లు అనేవి స్పాంజీగా ఉంటాయి అన్నమాట. కొంచెం మందంగా వేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేసి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం మిశ్రమం కూడా వేసేసి మళ్ళీ మీడియం నుండి లో ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకోవాలి. ఇవి చక్కగా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. నూనె ఎక్కువ వేస్తేనే పెసరట్లు రుచి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి చిట్టి పెసరట్టు, ఎందుకంటే మందంగా వేసాం కదా. చక్కగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే 3 రకాల పెసరట్లు మీరు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ. అల్లం చట్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. తెలియని వాళ్ళు ఇలా అల్లం చట్నీ కూడా చేసుకొని సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి, సరేనా? మరి ఇప్పుడు అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చేంత వరకు వేగాలన్నమాట. ఆ తర్వాత అందులో 10-15 వరకు ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మంచి కలర్ఫుల్ ఎండుమిరపకాయలు వేస్తే చట్నీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే 3 అంగుళాల వరకు అల్లాన్ని తురిమి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని మిరపకాయలు వేయించుకోవాలి. చక్కగా వేగుతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు వేయించాలి. అందులోనే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అల్లం ఎంత వేసామో అంతే క్వాంటిటీలో తురుముకున్న బెల్లం అలాగే చింతపండు కూడా వేయాలి. మంచి చింతపండు అయితే డైరెక్ట్గా వేసేయచ్చండి. ఈ విధంగా వేసేసి 1 నిమిషం పాటు వేయించి అందులో కొంచెం వాటర్ మాత్రమే పోయాలి. ఇది వాటర్ పోయకుండా చేసుకుంటే మనం ఒక నెల రోజుల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాడుకోవాలనుకుంటే కొంచెం వాటర్ పోసి ఒక 2-3 నిమిషాలు ఉడికించి చల్లారబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవడమే. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేయాలి. ఇవి వేగిన తర్వాత జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేయించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మిరపకాయలు కలర్ఫుల్గా ఉంటే చట్నీ కూడా ఇంత కలర్ఫుల్గా వస్తుందన్నమాట. ఈ చట్నీని ఒక గిన్నెలో తీసుకుని మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపు వేసేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు చాలా బాగుంటుంది. మీరు వేయించేటప్పుడు నీళ్లు పోయకుండా ఉంటే మనం ఒక నెల రోజుల వరకు నిల్వ పెట్టుకోవచ్చు.